హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మంచూరియన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయబోతున్నానండి. దానికోసం అయితే ముందుగా కొద్దిగా క్యాబేజీ బుట్ట ఒకటి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా సన్నంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో ఒక 6 స్పూన్లు మైదా, 6 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంది ఒక స్పూను కలర్ ఉన్నది కారము, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇది డ్రైగానైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అంటే క్యాబేజీ కొన్ని డ్రైగా ఉంటాయి, వాటర్ ఎక్కువగా ఉండవన్నమాట. అలాంటప్పుడు కొద్దిగా వాటర్ చిలకరించుకొని ఇలా మొత్తం బాగా చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా చపాతీ పిండిలాగా కలిపేసుకున్న తర్వాత వెంటనే మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసుకోవచ్చు. పక్కనైతే పెట్టనవసరం లేదనమాట. ఇక్కడ ఇలా చూపించిన విధంగా మనకు కావాల్సిన సైజులోని కొద్దిగా చిన్నవైతే చిన్నవి, పెద్దవైతే పెద్దవి ఇలాగ రౌండ్గా బాల్స్ లాగా అయితే తయారు చేసుకొని మొత్తం అన్నీ తీసేసుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం అన్నీ ఇలాగా తయారు చేసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా మొత్తం బాల్స్ అన్నిటినీ వేసేసుకోవాలండి. ఆయిల్ స్టార్టింగ్లో బాగా వేడెక్కిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి, లోపల కూడా మెత్తగా ఉండకుండా కరకరలాడుతూ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. వేసిన వెంటనే కలిపేయకండి. కొద్దిసేపు బాగా వేగిన తర్వాత ఇలాగా కలుపుకోండి గరిటెతోటి, సరిపోద్ది. మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలర్ బాగా మారేంత వరకు, బాగా గోల్డ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా వీటన్నిటిని అయితే ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మొత్తం ఒక దాంట్లో అయితే తీసేసుకొని ఇక్కడ 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఉంచుకోవాలి. నేను అదే పెనంలోనే మళ్ళీ తయారు చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్న 1 స్పూను వెల్లుల్లిపాయలు, 1 స్పూను అల్లము, అలాగే ఒక 2 స్పూన్ల వరకు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసి వేసుకోవాలి. గుప్పెడంతా క్యాబేజీ వేసుకోవాలి, గుప్పెడంతా క్యారెట్ వేసుకోవాలి, గుప్పెడంతా క్యాప్సికమ్ వేసుకోవాలి, అలాగే గుప్పెడంతా మటర్ వేసుకోవాలి. ఇంకా బీన్స్ కూడా గుప్పెడంతా వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ మాత్రం పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది చూడటానికి కూడా కలర్ఫుల్గా. వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ముక్కలన్నీ బాగా వేగి కొంచెం లైట్గా సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి, మాడిపోతాయి. అలాగే ఇక్కడ 1 స్పూన్ వరకు సాజ్వాన్ చట్నీ వేసుకున్నాను, అలాగే 1 స్పూను చిల్లీ సాస్ వేసుకున్నాను, ఇంకొక స్పూన్ వచ్చి గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను, మళ్ళీ 1 స్పూను సోయా సాస్ అయితే వేసుకున్నానండి, అలాగే 1 స్పూను టొమాటో కెచప్ కూడా వేసుకున్నాను. వీటన్నిటిని వేసిన తర్వాత గరిటెతోటి ఒకసారి అయితే కలుపుకోవాలండి. మంటను సిమ్లో పెట్టుకోండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు నేనైతే వైట్ వెనిగర్ అయితే తీసుకున్నానండి. ఇది మీ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలుపుకేసుకున్న తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా ఇలాగ కలిపేసుకోవాలి.
తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. వాటికి ఉన్న ఫ్లేవర్ మొత్తం మంచూరియన్కి అయితే అంటుకుంటుంది అనమాట. తర్వాత 2 కప్పుల వరకు నేను ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసుకున్నానండి. రైస్ మాత్రం ముందుగానే ఉడికించి పక్కనైతే పెట్టుకోవాలి. ఉడికించిన అన్నం చల్లారిన తర్వాత 2 కప్పుల వరకు ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడైనా సరే ఉండలు ఉన్నా కూడా అన్నం ఉండలు వాటిని కూడా ఇలా గరిటెతో మెదుపుకుంటూ మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇక్కడ నాకైతే సాల్ట్ సరిపోలేదు. మీకు రుచికి తగ్గట్టుగానే సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఫ్లేవర్ మొత్తం బాగా ఉండేలాగా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసుకొని సర్వ్ చేసుకొని మీదన కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకొని తీసుకోవాలండి. అంతే, రెడీ అయిపోయింది. మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీ అందరికీ కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాగే మరిన్ని రుచికరమైన వంటల్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.